ఎస్ అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందండి. ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. చెప్పాలండి, నా వాయిస్ క్లియర్గా ఉందా అందరికీ? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎవరు చెప్తారు? చెప్పాలి. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిందండి మనకి. గైస్, మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం అనేది చార్ట్లో చూపిస్తున్నాను మీకు. ఓకే, సో లాస్ట్ క్లాస్ సంబంధించిన వీడియో మీకు అన్నీ కూడా చార్ట్లోనే ఉంటాయి. ప్రీవియస్ క్లాస్ వీడియోస్ అన్నీ కూడా. ఇది ప్రీవియస్ క్లాస్ వీడియో. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ వీడియో ఇది ఇక్కడ ఇచ్చాను, లింక్ ఇచ్చాను. ఓకే, సో అలాగే సో మనకి ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామండి? ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ అయిపోయింది మనకి. SAP S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రీవియస్ ప్రాజెక్టు మనం ఇక్కడ నోట్స్ కూడా ఇచ్చాము. ఇదిగోండి నోట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, నోట్స్ కూడా ఇచ్చాము దీనికి సంబంధించి. మనం ఏం టెస్ట్ పర్ఫామ్ చేయాలి, ఏంటి మాస్టర్ డేటా ఏంటి, ఓకే మాస్టర్ డేటా ఏంటి అనేది కూడా నోట్స్ ఇచ్చాము మనం. సో అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా ఇది ప్రీవియస్ క్లాస్ వీడియో. అండ్ దీనికి ముందు కూడా మనకి దీనికి ముందు జరిగిన క్లాసెస్ అన్నీ కూడా మీకు చార్ట్లోనే ఉంటాయి మొత్తము. నోట్స్ అలాంగ్ విత్ వీడియోస్. ఇది వీడియో అనమాట, ఇది వీడియో. దీనికి సంబంధించిన నోట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. SAP S/4HANA అసలు మన ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాము. సో అలాగే దీనికి ముందు జరిగిన క్లాస్ వీడియో ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన నోట్స్ మనకి ఇక్కడ S/4HANA సంబంధించి మనకి అసలు SAP S/4HANA అంటే ఏంటి, ECC అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాం. ఓకే, దానికి ముందు జరిగిన క్లాస్ కూడా ఇక్కడే ఉంది. దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, దానికి సంబంధించిన నోట్స్ అంటే ఒక SAP MM కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చార్ట్లో పెట్టాం. ఓకే, సో ఇవి బేసిక్ క్లాసెస్ అయినవి. ఓకే, ఈరోజే మనకి ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఈరోజే ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే ఓకే, మీరు ఏం చేయాలంటే ఇక్కడ చార్ట్లో నుంచి వీడియోస్ ఒక 4 వీడియోస్ ఉన్నాయి. ఆ 4 వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నోట్స్ కూడా ఉన్నాయి. ఆ నోట్స్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి, వర్డ్లోకి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ మీకు అంత ఇబ్బంది అనిపిస్తే నెక్స్ట్గా మళ్ళీ కొత్త ఫ్రెష్ బ్యాచ్ మళ్ళీ మనకి ఈ నెల 25న వేరే టైమింగ్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. కావాలనుకుంటే ఫ్రెష్గా అందులో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి సో ఇది ఓవరాల్గా మీకు అన్నీ కూడా చార్ట్లోనే ఉన్నాయి. వీడియోస్ మెటీరియల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 4-5 క్లాసెస్ జరిగిన 4-5 క్లాసెస్ వీడియోస్ అన్నీ కూడా చార్ట్లో పెట్టాము, చూసుకోవాలి. అండ్ అక్కడే నోట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? అండ్ సో మరి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఈరోజే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే అడ్మిన్స్ మళ్ళీ రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మళ్ళీ డేటా పోతుంది. అండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళు చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఇక్కడ చాను ఎస్కే ఐడికి షేక్ బాబ్జీ ఐడికి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించట్లేదు. సో మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ఈ 2 ఐడీస్కి షేక్ బాబ్జీ ఐడికి చాను ఎస్కే ఐడికి పంపిస్తేనే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అయినట్టు లెక్క అనమాట. సో అంతేగాని మీరు వాట్సాప్లో పంపిస్తున్నారు, మీ పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపిస్తే వ్యాలిడ్ కాదు. ఓకే, ఓన్లీ మనకి ఇక్కడ మాత్రం పంపించాలి. ఓకే, సో మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా చాను ఎస్కే ఐడికి అలాగే దీనికి పంపిస్తేనే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది వ్యాలిడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఐడియా కూడా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో ఓవరాల్గా మన ఈరోజు క్లాస్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. కంటిన్యూ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. 3-4 క్లాసెస్ మీకు రేపొద్దున ఎలాగో క్లాస్ లేదు, సండే ఎలాగో క్లాస్ లేదు, ఈ 4 క్లాసులు మీరు వాచ్ చేయొచ్చు, ఇక్కడే ఉన్నాయి మొత్తం. ఓకే, పైకి వెళ్తే మనకి చార్ట్లో పైకి వెళ్తే రికార్డ్ వీడియోస్ ఉన్నాయి, ఇది తీసుకొని జాయిన్ అయిపోండి. ఓకే, సో ఇది మీకు లాస్ట్ క్లాస్ వీడియో, దానికి సంబంధించిన నోట్స్. ఓకే, సో ఇక్కడ నోట్స్ కూడా పెట్టాం మనం. ఓకే, ఇది మీకు అన్నీ అర్థమవుతాయి ప్రతి క్లాసు కూడా. అలాగే దీనికి సంబంధించి దీని ముందు సంబంధించిన వీడియో, ఓకే, దీని ముందు క్లాస్ వీడియో, దానికి సంబంధించిన నోట్స్. ఓకే, సో ఇక్కడే ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవడమే. దానికి ముందు సంబంధించిన క్లాసు, ఇవన్నీ బేసిక్ క్లాసెస్, ఈజీగా అర్థమవుతాయి. S/4HANA అంటే ఏంటి. ఓకే, మొత్తం 3 క్లాసులు ఇక్కడే ఉన్నాయి, అంత కష్టమైనది ఏమీ లేదు ఇందులో. ఓకే, సో ఇది మీరు సాటర్డే సండే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక 2 డేస్ మనకి ఎలా సాటర్డే సండే క్లాస్ ఉండవు కాబట్టి, సో మీరు ఈ 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ విజిబుల్ ఏంటి అందరికీ? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. అందరూ కన్ఫర్మ్ చేయాలి. ఓకే రైట్. సో మరి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత, అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి? సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ 2 క్లాసుల్లో మనం ప్రాజెక్ట్ ఎలా వస్తుంది కంపెనీస్కి అనేది కూడా మనం లాస్ట్ 2 క్లాసుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఆ 2 క్లాసెస్ వీడియోస్ టుమారో లోపల కంప్లీట్ చేసుకోండి. టుమారో లోపల కంప్లీట్ చేసుకోండి. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. చెప్పండి. ఎస్టర్డే టైప్స్ ఆఫ్ డేటా గురించి చెప్పారు కదా సార్. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ డేటా అని. కాన్ఫిగరేషన్ చేస్తాం కదా సిస్టంలో, కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, ఇవన్నీ సిస్టంలో కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. దానికి సంబంధించిన డేటానే కస్టమైజింగ్ డేటా. ఓకే, సో బేస్డ్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఎస్ఏపీలో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. సో దాన్నే మనం కస్టమైజింగ్ డేటా అంట. అసలు బేసిక్గా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎస్ఏపీ ఎంఎంలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఎవరు చెప్తారు? ఎస్ఏపీలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్. ఇంకా సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్, మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో అలాగే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది, అలాగే మనకి రోల్అవుట్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో కాబట్టి రియల్ టైంలో మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్ ఉంది, అలాగే మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. సో ఇలా రియల్ టైంలో మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి కామన్గా. ఓకేనా? ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్, అలాగే మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీని గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సపోర్ట్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు రిసాల్వ్ ద ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఇష్యూస్. ఎస్ఏపీ ఎండ్ యూజర్ అంటే ఎవరు? డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఎస్ఏపీలో పోస్ట్ చేసేవాళ్ళు. లైక్ ఒక కంపెనీకి పర్చేజ్ ఆర్డర్, సో ఏమేమి మెటీరియల్స్ కావాలి అనేది పర్చేజ్ ఆర్డర్స్ వెండర్ పంపిస్తారనమాట. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడము, వెండర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీట్ చేసుకోవడము, ఇన్వాయిస్, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ చేస్తారు. సో ఎస్ఏపీ ఎండ్ యూజర్ సిస్టంలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయాలన్నమాట.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? సో, మనకి ఏమేమి కావాలి మెటీరియల్స్ అనేది ఒక వెండార్ అంటే ఎవరు? సప్లయర్. సప్లయర్‌కి మనం అడుగుతున్నాం. నాకు ఈ మెటీరియల్ కావాలి అని చెప్పి వెండార్‌కి ఇస్తే ఆ పర్చేజ్ ఆర్డర్‌ని వెండారు ఆ పర్చేజ్ ఆర్డర్‌ని బేస్ చేసుకొని గూడ్స్ పంపిస్తాడు. సో, మరి ఎస్ఏపీలో ఈ పర్చేజ్ ఆర్డర్‌ని రికార్డ్ చేసేటప్పుడు ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు అది ఆ ట్రాన్సాక్షన్ మనకి పర్చేజ్ ఆర్డర్ వాల్యూ దగ్గర దగ్గర ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మెటీరియల్స్ అవి. ఎస్ఏపీలో ఎంటర్ చేయకపోతే మనకి స్టక్ అయిపోతాయి. సో, కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఆ పర్చేజ్ ఆర్డర్‌లో ఏమైతే ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తున్నాడో ఆ ట్రాన్సాక్షన్ పోస్ట్ అప్పుడు వచ్చే టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి చూసారా? నాట్ ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసీట్ చేసుకునేటప్పుడు, ఇన్వాయిస్ చేసేటప్పుడు ఓకే. ఇలా మనకి రకరకాలైన ట్రాన్సాక్షన్ ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ పోస్ట్ చేసేటప్పుడు వచ్చే టెక్నికల్ ఎర్రర్స్‌ని మనం సాల్వ్ చేయాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించండి సార్ సిస్టమ్‌లో అంటే ఊరికే చూపిస్తాను చూడండి అంతే. మీరు సిస్టమ్‌లో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఎస్ఏపీ స్క్రీన్ అనమాట. ఇప్పుడు ఎస్ఏపీలో ఏదైనా పర్చేజ్ ఆర్డర్‌ని బుక్ చేయాలి అంటే ఇక్కడే ఉంటది మనకి. ఇది లాజిస్టిక్స్ అంటారు. లాజిస్టిక్స్‌లో మనకి మెటల్ మేనేజ్మెంట్ అని ఉంటది. ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే ఈ మెటల్ మేనేజ్మెంట్‌లోకెళ్ళి సో, పర్చేజింగ్ అని చెప్పి కనపడుతుంది కదా! ఇందులోకెళ్ళి పర్చేజ్ ఆర్డర్ అని ఉంది. ఇందులోకెళ్ళి క్రియేట్ అని ఉంది. ఇందులోకెళ్ళి సో, ME21T కోడ్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతదనమాట. ఎస్ఏపీ ఎండ్ యూజర్ డ్యూటీ ఏంటి అంటే పర్చేజ్ ఆర్డర్‌ని క్రియేట్ చేయాలి. సో, పర్చేజ్ ఆర్డర్‌ని ఎలా క్రియేట్ చేస్తాడు? సో, ఇక్కడ ఒక కంపెనీ కోడ్ ఇచ్చేస్తాడు. రిలయన్స్ పెట్రోల్ కంపెనీ కోడ్. సో, ఇది ఇచ్చేసాడు. సో, ఇందులో నుంచి ఒక వెండార్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఈ వెండార్ దగ్గర నుంచి ఎంటర్ కొడితే ఈ వెండార్ దగ్గర నుంచి మెటీరియల్స్ అనేవి కొనుక్కోవాలనమాట. సో, కాబట్టి వాడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాడు. సో, పర్చేజ్ ఆర్గనైజేషన్ అని, పర్చేజింగ్ గ్రూప్ అని, ఓకే కంపెనీ కోడ్ అని ఇలా వాడి డీటెయిల్స్ అన్ని ఇచ్చేటప్పుడు ఎంటర్ కొడతా ఉంటాడు. ఎంటర్ కొట్టేటప్పుడు ఇలా ఎర్రర్స్ వస్తున్నాయి. సో, అంటే ఏంటి? అంటే ఇక్కడ ఈ పర్చేజ్ ఆర్డర్ స్టక్ అయిపోయింది. మెటీరియల్, పీఓ క్వాంటిటీ, డెలివరీ, నెట్ ప్రైస్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చి సేవ్ చేయాలి. వాడు ఏం చేస్తున్నాడు ఎంటర్ కొడుతుంటే ఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈ టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి ఆగిపోతుంది సిస్టమ్. ఓకే. ఆడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. సో, ఈ ఎర్రర్స్ మూలంగా సో, ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవ్వడం మానేస్తుంది. ఇప్పుడు ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అంటే సో, ఒక టికెట్ రైజ్ చేసి కన్సల్టెంట్స్‌కి అసైన్ చేస్తారు. కన్సల్టెంట్ అంటే ఎవరు? మీరే. కాబట్టి మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ వర్క్‌ని మీరు స్మూత్ ఫ్లోలో ఉండేలా చేయాల్సిన డ్యూటీ కూడా మీదే. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్‌లో మీరు టికెట్స్ బేస్ మీద పనిచేయాలి. అంటే ఇప్పుడు ఆ ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి ఆ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. ఓకే. ఈ ఎర్రర్ వచ్చింది కదా! వాడు ఏం చేస్తాడు? ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అసైన్ చేస్తాడు. ఈ స్క్రీన్ షాట్ మీకు ఏంటంటే మీ గ్రూప్ పంపిస్తే ఈ టికెట్‌ని మీరు అనలైజ్ చేసి ఇష్యూని సాల్వ్ చేయాలి. అంటే ఏంటి ఆ ఎర్రర్ రాకుండా పోస్ట్ చేసి పర్చేజ్ ఆర్డర్‌ని సక్సెస్‌ఫుల్‌గా పోస్ట్ అయ్యేలా చేయాలి. అది మీ డ్యూటీ. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి మనకి డే టు డే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి రిలేటెడ్ మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. రోజుకి 2, 3 టికెట్స్ వరకు వస్తూ ఉంటాయి. సో, రోజుకి 2 టికెట్స్ మీద పనిచేస్తే 10 లక్షల సాలరీ. ఓకే. అంటే 2 లేదా 3 టికెట్స్ మ్యాక్సిమం వస్తాయి మీకు. కంపల్సరీగా 2, 3 టికెట్స్ అయితే ఉంటాయి. సో, మ్యాక్సిమం 5 నుంచి 6 వరకు ఉండొచ్చు రోజుకి. కానీ 2, 3 టికెట్స్ చాలా ఎక్కువ. కాబట్టి రేపొద్దున వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత టికెట్ బేస్ మీద పనిచేయాలి. ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి వచ్చే ఇష్యూస్‌ని మీరు సాల్వ్ చేయాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. సపోర్ట్ అంటే ఏంటి? వీ హావ్ టు రిసాల్వ్ ద ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఇష్యూస్ అండ్ క్వెషన్ విల్ అరైజ్ రైట్ నౌ. ఏంటిది బేసిక్‌గా అసలు సపోర్ట్ ప్రాజెక్ట్‌లో మనకి ఎంత టైం ఇంటర్వెల్‌లో మనం ఈ టికెట్స్‌ని మనం సాల్వ్ చేయాలి అనేది తెలుసుకోవడమే ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. రేపొద్దున మ్యాక్సిమం మీకు ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ కంపెనీలో ఏదైనా ప్రాజెక్ట్ జాయిన్ అయితే సో, కంపల్సరీగా మీకు సపోర్ట్ ప్రాజెక్టే ఉంటుంది. ఎక్కువ కేసులో 60% కేసులో మీకు సపోర్ట్ ప్రాజెక్ట్స్‌లే ఉంటాయి. ఏం లేదు ఎస్ఏపీ ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు. ఎర్రర్ వస్తుంది. స్క్రీన్ షాట్ తీస్తాడు. ఆ స్క్రీన్ షాట్ తీసి మీకు గ్రూప్ పంపిస్తాడు. ఐటీ గ్రూప్‌కి. అందులో మీరుంటారు. ఆ టికెట్‌ని మీరు అసైన్ చేసుకొని మీరు పనిచేయాలి. అండ్ ఎంత టైంలో ఇష్యూ సాల్వ్ చేయాలి అనేది ఎస్ఎల్ఏ అంటారు. అర్థమవుతుందా అందరికీ కూడా?
సో అర్జెంట్ బేసిస్లో మనం ప్రయారిటీ అండ్ సివియారిటీ సో బేస్ మీద మనం టికెట్ సాల్వ్ చేయాలండి. ఓకే, సో మనం ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. ఎస్ఎల్ఏ ఉంటుంది, దీన్నే మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ బేస్ మీద మనం టికెట్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, సో మనకి టికెట్స్ని సాల్వ్ చేయడానికి టికెట్స్ ఉంటాయి. రేపొద్దున ఎస్ఏపి ఎండ్ యూజర్ వాడికి ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఏం చేస్తాడు, ఒక టికెట్ రైజ్ చేసి పడేస్తాడు. సో టికెట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి, సో మనకి ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద సాల్వ్ చేయాలి. P1 టికెట్ మనకి వచ్చింది అంటే 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. సో క్రిటికాలిటీ ఎక్కువ ఉండాలి, 2 అవర్స్లో సాల్వ్ చేయాలంటే కొంచెం కష్టమే. సో P2 టికెట్ వచ్చేటప్పటికి 6 అవర్స్లో సాల్వ్ చేయాలి. హై ప్రయారిటీ టికెట్ అంటారు. అలాగే మనకి P3 టికెట్ వస్తే 3 డేస్ అనమాట. సో అలాగే మనకి P4 టికెట్ వస్తే మనకి ఈ డ్యూరేషన్ అనేది కొన్ని కంపెనీస్లో వేరేగా ఉంటుంది. 2 అవర్స్ బదులు 3 అవర్స్ ఉండొచ్చు, 4 డేస్ బదులు 5 డేస్ ఉండొచ్చు, మారుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే రియల్ టైంలో మీకు ఎక్కువగా వచ్చే టికెట్లు ఇవే, P3 P4 టికెట్స్ వస్తాయి ఎక్కువ. ఓకే, ఎక్కువగా మీకు ఈ టికెట్సే వస్తాయి. P3 P4 టికెట్స్ బేస్ మీద మీరు రియల్ టైంలో ఎక్కువగా పనిచేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువగా మీకు వచ్చే టికెట్సే సో P3 అండ్ P4 టికెట్స్ అండి. P3 P4 టికెట్స్ మీద రియల్ టైంలో మీరు ఎక్కువగా పనిచేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ టికెట్సే మనకి ఎక్కువ వస్తాయి మార్కెట్లో. ఓకే, P3 అండ్ P4 టికెట్స్ మనకి ఎక్కువ వస్తాయి. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూ P1 అంటే క్రిటికాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ సాల్వ్ చేయాలి ఇమీడియట్గా. ఇది ప్రయారిటీ బేస్ మీద 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. ఈ టికెట్స్ మనకి రోజుకి నెలకి 2-3 వస్తూ ఉంటాయి. ఇది ఒక 4-5 రావచ్చు మనకి P2 టికెట్స్. ఓకే, ఈ 2 చాలా తక్కువ టైంలో చాలా తక్కువ, ఒక 5 టికెట్ల వరకు రావచ్చు నెలకి. ఓకే, ఈ టికెట్సే రెగ్యులర్గా వచ్చాయి మీకు. ఓకే, రోజుకి 2 టికెట్స్ చొప్పున మనం హ్యాండిల్ చేస్తే సో 10 lakhs ప్యాకేజ్. సో ఇది కూడా మనకి టికెట్స్ హ్యాండిల్ చేయటం అంటే కొంచెం క్రిటికాలిటీ ఉంటుంది, కంపల్సరీగా డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సబ్జెక్ట్ లేకుండా మనం అయితే సాల్వ్ చేయలేము, కానీ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే మంచి ప్యాకేజ్తో పాటు మంచి శాలరీ కూడా ఉంటుంది. కాబట్టి P3 P4 టికెట్సే మనకి రియల్ టైంలో ఎక్కువ కామన్గా మీకు వచ్చే టికెట్స్ ఇవి. P1 P2 టికెట్స్ ఏంటంటే సో ఒక మంత్లీ మొత్తానికి ఒక 4-5 టికెట్ల వరకు వస్తాయి. P3 P4 రోజుకి మనకి కంపల్సరీగా 2-3 టికెట్స్ కంపల్సరీగా వస్తాయి మీకు. ఓకే, కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే సో మనకి టికెట్ అనలైజ్ చేసి దానికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్ రిసొల్యూషన్ ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తున్నాడు, ఒక పర్చేజ్ ఆర్డర్ని సిస్టంలో క్రియేట్ చేస్తున్నాం. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే సో మనకి ఏమేమి మెటీరియల్ కావాలి, కంపెనీ అన్న తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మెటీరియల్ కావాలి. మెటీరియల్ సప్లయర్ ఎవరు, మెటీరియల్ సప్లయర్ని వెండార్ అంటారు. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసి వెండార్కి ఇస్తే వెండార్ దానికి ఏం చేస్తాడు, గూడ్స్ పంపిస్తాడు. సో మరి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడే ఎర్రర్ వచ్చింది. ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్, డైలీ యూజ్ చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం. ఎస్ఏపి ఎండ్ యూజర్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు అనుకో, యూజ్ చేసే టీ కోడ్ ME21 సిస్టంలో. ఇది డబుల్ క్లిక్ చేయగానే సిస్టమ్ ఇలా ఓపెన్ అయింది. ఎవరి దగ్గర మెటీరియల్ కొనాలి, ఫలానా ఓడి దగ్గర మెటీరియల్ కొనాలి. సో మన కంపెనీ కోడ్ వచ్చేవాడు రిలయన్స్ పెట్రోల్. సో రిలయన్స్ పెట్రోల్ సంబంధించిన వెండార్ చాను ఎస్కే ఇన్ఫోటెక్, వీడి దగ్గర మెటీరియల్స్ ఉంటాయి, చాను ఎస్కే ఇన్ఫోటెక్. ఇది కంపెనీ ఈ మెటీరియల్ కొనాలి. సో ఇక్కడ నేను పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇస్తున్నా. ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ రాంగ్గా తీసుకున్నా. సో REP1 బదులు REP2 అని చెప్పి తీసుకున్నా. ఓకే, సో అలాగే పర్చేజింగ్ గ్రూపు. సో ఆ పర్చేజింగ్ గ్రూప్ అంటే కొనే పర్సన్స్, ఈ ఎవరు, ఈ కొనేవాళ్ళు ఎవరు, సో ఈ పర్సన్స్ ఎవరు, పర్చేజింగ్ గ్రూపు.
ఎఫ్ఎంసీజీ బయర్స్ అనమాట, వాళ్ళ పేరు, కంపెనీ కోడ్, సో ఆర్ఈపిఈటి అని చెప్పి తీసుకున్నా. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చాను, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇచ్చాను, పర్చేసింగ్ గ్రూప్ ఇచ్చాను, సప్లయర్ ఇచ్చాను, ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడితే మనకి టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ వచ్చింది. బికాజ్ ఆఫ్ దిస్ ఎర్రర్ ఏమైంది, సిస్టమ్ అనేది పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయలేని పొజిషన్కి వచ్చాం. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి. మీరు ఈ సప్లయర్కి బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తారు, ఈ సప్లయర్కి ఇది పర్చేజ్ ఆర్గనైజేషన్ రాంగ్ తీసుకున్నారు, ఇది కాదు ఇది అని చెప్పి సిస్టంలో వాడికి చెప్పారనుకోండి, సో ఎర్రర్ రాదు. ఇంకా సో ఎర్రర్ రాదు అంటే ఏంటి, మనకి ఎర్రర్ అనేది రాదు. సో ఇక్కడ వరకు ఎర్రర్ రాదు. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అంటే ఈ వెండర్ దగ్గర ఏ మెటీరియల్ కొనాలి అనేది ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ కొనాలి, ఓకే. అండ్ డెలివరీ డేటు అంటే వెండర్ మనకి గూడ్స్ ఎప్పుడు డెలివరీ చేస్తాడు, 8వ తారీఖున, దీని ప్రైస్ ఎంత, ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 100 రూపీస్. సో ఈ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. అలాగే ఏ ప్లాంట్ ద్వారా మనకి ఈ మెటీరియల్ కొంటున్నాము, అలాగే స్టోరేజ్ లొకేషన్ అంటే ఏ ప్లాంట్కి వస్తుంది, ఏ స్టోరేజ్ లొకేషన్లో ఈ మెటీరియల్ వస్తుంది అనేది ఎంటర్ కొడతాం మనం. సో ఎంటర్ కొట్టగానే సో మనకి ఇందులో మనకి ఇది వార్నింగ్ మెసేజ్ మ్యాటర్ కాదు, ఎర్రర్ మెసేజ్ మనకి ఇంపార్టెంట్. ఇందులో ఎర్రర్ మెసేజ్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది, వార్నింగ్ మెసేజ్ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో మనకి నెట్ ప్రైస్ అంటే ఎంత ప్రైస్ అవుతుంది, ఈ వెండర్కి ఎంత పేమెంట్ చేయాలన్నది కూడా ఇచ్చేసాం ఇక్కడ. సో ఇక్కడ టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, వార్నింగ్ మెసేజ్ తప్పిస్తే. ఓకే, దీన్ని సేవ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ సేవ్ అయిపోయింది. అంటే ఏంటి, బిజినెస్ అనేది స్మూత్గా అయింది. నువ్వు ఎర్రర్ని రిసాల్వ్ చేసావు కాబట్టి. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాడు, వాడి రాంగ్ ఇన్పుట్స్ తీసుకొని చేస్తే అది కాదు నాయన ఇదే అని చెప్పి వాడికి డైరెక్ట్ చేసాం. సో దాన్ని ఇష్యూ సాల్వ్ అయింది, ఒక టికెట్ సాల్వ్ చేసాం. ఓకే, ఒక టికెట్ మనం సాల్వ్ చేసాం. అంటే రేపొద్దున్న సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇలా ఎర్రర్స్ వస్తే ప్రాక్టికల్గా మనం టికెట్స్ని సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేసినందుకు గాను మనకి ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నాం అన్నదే ఈ ఎస్ఎల్ఏ. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ మనకి అర్జెంటుగా కావాలి, టికెట్ రిజల్యూషన్ ఇవ్వాలి అంటే వాడు P2 టికెట్ రైట్ చేస్తాడు. ఓకే, సో 6 అవర్స్లో సాల్వ్ చేయాలంటే 6 అవర్స్లో P3 టికెట్ రైట్ చేస్తాడు. సో 3 డేస్లో సాల్వ్ చేయాలి అంటే P3 టికెట్, 4 డేస్లో సాల్వ్ చేయాలంటే 4. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్తో మనం ప్రాపర్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి అండ్ వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ల మీదే మీ కెరియర్ డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు పలానా ఓటు దగ్గరికి వెళ్తే టికెట్ అనేది సాల్వ్ కాదు, నువ్వు ఆ ఎర్రర్ వచ్చింది, నువ్వేం చేయట్లేదు, టైంపాస్ చేస్తున్నావు, అట్లాగే 4 రోజులు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వాడికి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే వాడు ఎస్కలేట్ చేస్తాడు, నీ కెరియర్ పోతుంది. కాబట్టి అందుకే వాడితో టచ్లో ఉంటూ మాట్లాడుకుంటూ మంచిగా చేసుకుంటే మనకి ప్రాబ్లం లేదు. వాడు మనం బిలీవ్ చేస్తాడు. వాడితో టచ్లో లేకుండా, కమ్యూనికేట్ అవ్వకుండా, వాడికి ఏమీ ఇన్ఫర్మేషన్ చేయకుండా మనం ఎలా పడితే అలా ఉన్నాము అంటే డెఫినెట్గా మనకి కెరియర్ అనేది ఎస్ఏపి ఎంఎంలో జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాడిచ్చే ఫీడ్బ్యాక్స్ మీద మన కెరియర్ అనేది డిపెండ్ ఉంది. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ మనం స్మూత్ వేలో చేసి పెట్టాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎర్రర్స్ లేకుండా వాళ్ళ వర్క్ని సింప్లిఫై చేయాలి, అదే మన కాన్సెప్ట్. కాబట్టి ఈ ఎస్ఎల్ఏ అనేది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. మీ సీనియర్స్ దగ్గర ఈ ఎస్ఎల్ఏ అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, సో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఏమేమి స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం, వెండర్స్ ఎంతమంది ఉన్నారు, మెటీరియల్స్ ఏమున్నాయి, ఓకే, అలాగే పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఏమున్నాయి, గూడ్స్ రిసిట్ ఎలా ఉంటుంది, ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏంటిది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. బిజినెస్ ప్రాసెస్ అంటారు. సో మరి క్వశ్చన్ ఏంటంటే ఎంత టైంలో సాల్వ్ చేయాలి అనేది రిసొల్యూషన్ టైం అంటాం దీన్నే. మనకి ఎస్ఏపిలో రిసొల్యూషన్ టైము అలాగే మనకి ఎస్ఏపిలో రెస్పాన్స్ టైం అని చెప్పి 2 ఉంటాయి అన్నమాట. రిసొల్యూషన్ టైం అండ్ రెస్పాన్స్ టైం 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రిసొల్యూషన్ టైం అంటే ఏంటి, రిసొల్యూషన్ టైం అంటే ఏంటి ఎవరు చెప్తారు? టికెట్ని సాల్వ్ చేసే టైమే రిసొల్యూషన్ టైం. ఎస్ఏపి ఎండ్ యూజర్ టికెట్ టికెట్ రైట్ చేస్తే ఎంత టైంలో మనం సాల్వ్ చేసామన్నది రిసొల్యూషన్ టైం. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టికెట్ని మన పేరు మీద కానీ, మన కలిగి పేరు మీద కానీ, ఎవరో ఒకళ్ళ పేరు మీద టికెట్ని అసైన్ చేసుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంతేగాని టికెట్ని అసైన్ చేయకుండా మనం పని చేయకూడదండి రేపు పొద్దున్న రియల్ టైంలో. ఓకే,
సో కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టికెట్ రాగానే ఫస్ట్ మన పేరు మీద నేను ఈ పని చేస్తున్నాను, ఈ టికెట్ మీద పని చేస్తున్నాను అంటే ప్రూఫ్ ఏంటి? నీ పేరు మీద టికెటింగ్ టూల్ ఉంటుంది. రేపొద్దున టికెటింగ్ టూల్ ఉంటుంది, నీ పేరు మీద అసైన్ చేసుకోవాలి నువ్వు. అర్థమవుతుందా? టికెటింగ్ టూల్ అని ఉంటుంది. రేపొద్దున కంపెనీలో టికెటింగ్ టూల్స్ ఉంటాయి. అందులో మనకి స్టేటస్లు ఉంటాయి. ఫస్ట్ అసైన్డ్ స్టేటస్ అంటే నీ పేరు మీద కానీ నీ కలీగ్ పేరు మీద కానీ అసైన్ చేసుకున్నాం. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. తర్వాత మనం టికెట్ సాల్వ్ చేస్తే క్లోజర్ స్టేటస్. ఈ స్టేటస్లు మనం అప్డేట్ చేస్తే ఎస్ఏపీ ఎండ్ యూజర్ చెక్ చేసుకుంటూ ఉండే నా టికెట్ పనిచేస్తున్నాడు. నువ్వు స్టేటస్ని అప్డేట్ చేయకుండా ఏం చేయకుండా ఊరిని అసైన్ స్టేటస్ అని పెట్టావు అనుకో, అంటే ఏంటి? టికెట్ నేను రైజ్ చేశాను, వాడేమో పేరు మీద పెట్టుకున్నాడు కానీ దాని మీద పని చేస్తున్నాడా లేదా అని స్టేటస్ తెలియదు. కాబట్టి టికెటింగ్ టూల్ ఉంటుందండి మనకి. రిసొల్యూషన్ టైం వచ్చేటప్పటికి మనకి ఈ టికెట్ని టికెట్ రిసొల్యూషన్ టైం అనమాట, అంటే సాల్వ్ చేసే టైం. సో టికెట్ రాగానే నీ పేరు మీద ఎలా అసైన్ చేసుకోవాలి? కాబట్టి ఎంత టైంలో అసైన్ చేసుకోవాలి? 15 మినిట్స్ లోపల అసైన్ చేయాలి. ఇది టైం డ్యూరేషన్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు సీనియర్స్ని అడగండి. కేటీ ప్లానింగ్లో వాళ్ళు ఈ డ్యూరేషన్ అటు ఇటు మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ టికెట్ మీద పని చేయాలి కదా. ఎస్ఐపి ఎండ్ యూజర్ ఎర్రర్ వచ్చింది, వాడు టికెట్ రైట్ చేశాడు కానీ ఎవరు అసైన్ చేసుకోలేదు. ఏమవుద్ది? బ్రీచ్ అయిపోద్ది టికెట్ బ్రీచ్ అయితే మళ్ళీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ పిలిచి సో మిమ్మల్ని ఎందుకు టికెట్ బ్రీచ్ అయింది, నువ్వేం చేస్తున్నావు, టికెట్ ఎందుకు అసైన్ చేసుకోలేదు, నిద్రపోతున్నావా అని అడుగుతారు. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మనం చాలా యాక్టివ్గా ఉండాలి. 24/7 మనకి ఎప్పుడో ఒకసారి మనం పిలుస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు టికెట్ సాల్వ్ చేయమని. కాబట్టి టికెట్లు మనం అసైన్ చేసుకోకపోతే టికెట్లు బ్రీచ్ అవుతాయి. టికెట్లు బ్రీచ్ అయితే క్లయింట్కి కన్సల్టింగ్ కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. కాబట్టి అగ్రిమెంట్ అనేది బ్రీచ్ అవ్వకూడదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ని ఇన్ టైంలో సాల్వ్ చేయాలి. అలాగే రెస్పాన్స్ టైం, రిసొల్యూషన్ టైం రెండింటిని మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. టికెటింగ్ టూల్లో టైమర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన గ్రూప్కి టికెట్ అసైన్ చేయగానే టైం క్యాలిక్యులేట్ చేసేస్తుంది. 3 days దాటింది, 4 days దాటింది, P4 డేట్ 4 days అంటే బ్రీచ్ అని చెప్పి వచ్చేస్తుంది. బ్రీచ్ అంటే ఏంటి? మీకు కన్సల్టింగ్ కంపెనీ క్లయింట్కి ఏమని వాగ్దానం చేసింది? 4 గంటలు సాల్వ్ చేస్తానని చెప్పి మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నాం, కానీ సాల్వ్ చేయలేకపోయారు. సో క్లయింట్ దగ్గర నుంచి మీకు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. సో పెనాల్టీ అంటే మీరు కాదు, సో బ్రీచ్ పర్సంటేజ్ అని ఉంటుంది. ఆ బ్రీచ్ పర్సంటేజ్ క్రాస్ అయితే పెనాల్టీ మీ కన్సల్టింగ్ కంపెనీ క్లయింట్కి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో క్లయింట్ అంటే ఏంటి, కన్సల్టింగ్ కంపెనీకి అంటే ఏంటి అనేది ప్రీవియస్ 2 క్లాసెస్లో వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి మిస్ అయిన వాళ్ళు చూడండి. మహా అయితే 3 క్లాసులు ఉంటాయి అంతే. ఓకే, ఇవే ఇంపార్టెంట్ క్లాసులు, 2 క్లాసులు మిస్ అయ్యారు అంతే ప్రాజెక్ట్ రిలేటెడ్, మిగతా అన్ని బేసిక్ క్లాసెస్. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం రేపొద్దున్న కంపెనీలో జాయిన్ అయితే మీరు ఎస్ఎల్ఏ బేస్ మీద రియల్ టైంలో పనిచేయాలి. సో అండ్ టికెట్స్ ఉంటాయి మనకి, P1 టికెట్, P2, P3, P4 అని ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు ఎక్కువగా మీకు వచ్చే టికెట్స్ P3, P4 మీద. అండ్ దాంట్లో రిసొల్యూషన్ టైం ఉంటుంది, రెస్పాన్స్ టైం ఉంటుంది. రిసొల్యూషన్ టైం అంటే సాల్వ్ చేసే టైము, రెస్పాన్స్ టైం అంటే మన టికెట్ రాగానే మన పేరు మీద ఫస్ట్ అసైన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి టికెటింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఏదో ఒక టికెటింగ్ టూల్ కంపెనీ యూజ్ చేస్తుందన్నమాట. సో పలానాది అనేది ఏం లేదు, ఏదో ఒక టికెటింగ్ టూల్ని కంపెనీ యూజ్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, ఇందులో ఏదో ఒక టికెటింగ్ టూల్ని కంపెనీ యూజ్ చేస్తుంది. బిఎంసి రెమెడీ అవ్వచ్చు, జీరా అవ్వచ్చు, సొల్యూషన్ మేనేజర్ అవ్వచ్చు, సర్వీస్ నా అవ్వచ్చు. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ దాన్ని కంపెనీ యూజ్ చేస్తుంది టికెటింగ్ టూల్ వచ్చేటప్పటికి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టికెటింగ్ టూల్లో మనం టికెటింగ్ టూల్ అని ఉంటుంది కదా, టికెటింగ్ టూల్ అంటే ఏంటి? కంపల్సరీగా ఇందులో టికెట్ని అసైన్ చేసుకోవడము, టికెట్ సంబంధించిన స్టేటస్లు మనం అప్డేట్ చేయడం అన్నీ కూడా ఇందులోనే చేస్తాం అనమాట.
సో టికెట్ అనేది ప్రాపర్గా క్లోజ్ చేయాలి, అంతేగాని ఎలా పడితే అలా టికెట్ని క్లోజ్ చేయకూడదు రియల్ టైంలో. సో టికెట్ని క్లోజ్ చేసినామంటే ప్రాపర్గా టికెట్ని క్లోజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, అంతేగాని ఎలా పడితే అలా టికెట్ని మనం రియల్ టైంలో క్లోజ్ చేయకూడదు. 100% నీకు తెలిస్తేనే టికెట్ని క్లోజ్ చేయాలి, తెలియకుండా ఎలా పడితే అలా టికెట్ని క్లోజ్ చేస్తానంటే వర్కౌట్. సో నువ్వు టికెట్ క్లోజ్ చేసినావని యూజర్ కన్ఫర్మేషన్ ఉండాలి, ఎందుకు క్లోజ్ చేసావు అనేది తెలియాలి, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్ రీజన్స్ జస్టిఫికేషన్ ఇవ్వాలి, అప్పుడే మనకి వర్కౌట్ అవుతుంది. అంతేగాని ఎలా పడితే అలా టికెట్ని క్లోజ్ చేస్తానంటే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి రియల్ టైంలో మనం టికెట్స్ అనేవి టికెటింగ్ టూల్లోకి వెళ్ళి పని చేయాలి. టికెట్ని మనం అసైన్ చేసుకోవాలి అండ్ టికెట్ని మనం సాల్వ్ చేయాలి. టికెట్ని సాల్వ్ చేసే డ్యూరేషన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, టికెట్ని మనం ఎలా సాల్వ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి టికెట్ ఫస్ట్ రాగానే అసైన్ చేసుకుంటాం, పని చేసేటప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెడతాం. ఒకవేళ యూజర్ సైడ్ నుంచి మనకి ఇన్పుట్స్ రాకపోతే, ఒకవేళ యూజర్ సైడ్ నుంచి మనకి ప్రాపర్ ఇన్పుట్స్ రావట్లేదు, మనకి ఎన్నిసార్లు కాంటాక్ట్ అయినా యూజర్ మనకి రెస్పాండ్ కావట్లేదు, ఓకే, అనేది ఇక్కడ ఇంపార్టెంట్. పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్ అని పెడతాం, అలాగే క్లోజ్డ్ స్టేటస్లో పెడతాం. టికెట్ మనకి క్లోజ్ అయితే మనకి క్లోజ్డ్ స్టేటస్లో పెడతాం అనమాట. ఓకే, అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకే, కాబట్టి మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి రియల్ టైంలో మీరు ఇలా టికెటింగ్ టూల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది, టికెట్స్ని అసైన్ చేస్తే దాని మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మరి క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎలాంటి టికెట్స్ మనకి రేపొద్దున్న కంపెనీలో పనిచేసే వస్తాయి అనేది కూడా మనకి తెలుసుకోవాలి. ఎలాంటి టికెటింగ్ టూల్ అయితే మనకి ఇవి చెప్పుకున్నవి కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ యూస్ చేయొచ్చు, బిఎంసి రెమెడీ, జీరా సర్వీస్, ఎనీ కైండ్ ఆఫ్ టికెటింగ్ టూల్ యూస్ చేయొచ్చు. మరి ఎలాంటి టికెట్స్ మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకు వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎలాంటివి వస్తాయండి రేపొద్దున కంపెనీలో పనిచేసేటప్పుడు? టైప్ ఆఫ్ ఎర్రర్స్, ఇందాక మనం చేసింది వాడు యూజర్ మిస్టేక్స్ అనమాట. ఇందాక మనం చేసిన యూజర్ మిస్టేక్, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా చేశాడు, దాన్ని కరెక్ట్ చేసాం మనం. కాన్ఫిగరేషన్ ఇష్యూస్, మాస్టర్ డేటా ఇష్యూస్, ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే ఎర్రర్స్, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ రావచ్చు రేపొద్దున్న మనకి. బేసిక్గా మాస్టర్ డేటా ఇష్యూస్ రావచ్చు, ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్ రావచ్చు. ఓకే, కాన్ఫిగరేషన్ ఇష్యూస్, మాస్టర్ డేటా ఇష్యూస్, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్. ఓకే, అలాగే మనకి ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్, ఓకే, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ రావచ్చు రేపొద్దున్న, మాస్టర్ డేటా ఎర్రర్స్ రావచ్చు, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. ఓకే, అలాగే ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. ఓకే, రేపొద్దున ఎలాంటి ఎర్రర్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ రావచ్చు, మాస్టర్ డేటా ఎర్రర్స్ రావచ్చు, ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. ఓకే, మనకి బ్యాపీ ఐడాక్స్, అలాగే అబాప్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. ఓకే,
సో రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అన్ని కామన్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇందులో ఏ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాని రూట్ కాజ్ అనేది అనాలిసిస్ చేసి ఈ ఇష్యూని స్మూత్ వేలో డీల్ చేయాలి కస్టమర్తో. సో కాబట్టి ఇష్యూని ట్యాకిల్ చేయాలి. దీన్నే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్ట్ ప్రాజెక్ట్లో దగ్గర రోజుకి 3-4 ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం మ్యాక్సిమం 3 ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటే 4-5 కూడా రావచ్చు. ఒక్కోసారి రోజు ఒక ఇష్యూ కూడా రావచ్చు. ఓకే, కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది కామన్గా నవ్వే డేస్ మనకి ఉంటుంది. దీన్నే ఏఎంఎస్ ప్రాజెక్ట్ అన్నా సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నా ఒకటే. సో మనకి మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దగ్గర 3 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, 2-3 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం మీకు రియల్ టైంలో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్లో మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ని మనం ఏఎంఎస్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. రిసాల్వింగ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్, హ్యాండ్లింగ్ టికెట్స్ బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ, ఇన్ష్యూరింగ్ ఇష్యూస్ ఆర్ రిసాల్వ్ విత్ ఇన్ ది ఎస్ఎల్ఏ టైమ్ లైన్స్. సో ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ గోలైలోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రొడక్షన్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మనకి క్రిటికల్ టికెట్స్ ఉంటాయి, హై ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి, మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీ, మ్యాక్సిమం మీకు వచ్చే టికెట్స్ ఇవి. ఓకే, అండ్ రెస్పాన్స్ టైము, రిజల్యూషన్ టైము రెండు కూడా ఇచ్చాం మనం ఇక్కడ. సో రెస్పాన్స్ టైం ఉంటుంది, రిజల్యూషన్ టైం ఉంటుంది. టికెటింగ్ టూల్స్ వచ్చేటప్పటికి సర్వీస్, నో సొల్యూషన్, ఇలా మనకి టికెటింగ్ టూల్స్ ఉంటాయి మనకి. సో టికెటింగ్ స్టేటస్లో మనం అసైన్డ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పెండింగ్ ఫ్రమ్ యూజర్, క్లోజ్డ్ అని చెప్పి ఉంటుంది. టికెట్ క్లోజ్ చేసేటప్పుడు ప్రాపర్ రీజన్ మనం మెన్షన్ చేయాలి. మనం ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూ సాల్వ్ చేయకుండా టికెట్ క్లోజ్ చేయకూడదు. ఎస్ఏపి ఎండ్ యూజర్ కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. టికెట్ క్లోజ్ చేస్తున్నామంటే ఏంటి, సో ప్లీజ్ క్లోజ్ అని చెప్పి ఒక మెయిల్ ఉండాలి, కమ్యూనికేషన్. రేపొద్దున ఆడిట్ ఇష్యూస్ అవుతాయి. సో నువ్వు రేపొద్దున ఆడిటర్ అబ్జెక్షన్ పెడతారు, నువ్వు టికెట్ అనేది ఇన్ టైంలో సాల్వ్ చేయకపోయినా, సరే రేపొద్దున టికెట్ అనేది సాల్వ్ చేసేసాను అని చెప్పి సాల్వ్ చేయకపోయినా, సో మళ్ళీ వాడు యూజర్ ఏం చేస్తాడంటే, అరే ఈ టికెట్ సాల్వ్ కాలేదని చెప్పి ఓపెన్ చేస్తాడు, రీఓపెన్ చేస్తాడు. క్లోజ్డ్లో పెడితే స్టేటస్ వాడు రీఓపెన్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ టికెట్ బ్రీచ్ అయిపోతుంది. అందుకే ఏంటంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, మళ్ళీ అది రీఓపెన్ చేయకూడదు. ఓకేనా? సో కాబట్టి యూజర్తో మాట్లాడి టికెట్ సాల్వ్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకొని వాడు ఒక మెయిల్ కమ్యూనికేషన్ చేయమని చెప్పి అప్పుడే టికెట్ క్లోజ్ చేయాలి. రేపొద్దున్న మనకి కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, మాస్టర్ డేటా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఎండ్ యూజర్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్ఫేస్తో థర్డ్ పార్టీ టూల్స్తో పనిచేసే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, బ్యాపీ రిలేటెడ్ ఐడాక్స్ రిలేటెడ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, యాప్ రిలేటెడ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఆథరైజేషన్ రిలేటెడ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఓకే వస్తూ ఉంటాయి. రేపొద్దున రియల్ టైంలో మనకి L1 టీమ్, L2 టీమ్, L3 టీమ్ అని చెప్పి 3 టీమ్స్ ఉండొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి L2 టీంలో కానీ L3 టీంలో కానీ మిమ్మల్ని వేయొచ్చు అనమాట. ఫ్రెషర్స్ అయితే L1 టీమ్ బేసిక్ ఇష్యూస్ సాల్వ్ చేస్తూ ఉంటారు. L1 టీంలో బేసిక్ ఇష్యూస్ సాల్వ్ చేస్తారు. L2 టీంలో కొంచెం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఫంక్షనల్ రిలేటెడ్ ఎర్రర్స్ ఫిక్స్ చేస్తారు. L3 టీంలో కొంచెం కోడింగ్, కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న ఎర్రర్స్ని కొంచెం సీనియర్స్కి L3 టీంలో ఉన్న ఎర్రర్స్ సాల్వ్ చేస్తారు అనమాట. కాబట్టి మనకి P1 టికెట్ వస్తే మొత్తం సిస్టమ్ డౌన్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. సో కాబట్టి దీన్నే మనం సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు 100% మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ ఎస్ఏపిలో మనకి వచ్చే ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్ని మనం ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది మనం ట్రేస్ అవుట్ చేసి దాని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఎలాగైనా ఇన్ టైంలో మనం సాల్వ్ చేయాలి. టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రీచ్ అవ్వకుండా కాపాడాలి. సో అదే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, నేను ఇప్పుడు ఎప్పుడైనా సరే క్లాస్ అయిన తర్వాత నోట్స్ మీకు చార్ట్లో పెడతాను. మీరేం చేయాలంటే ఈ నోట్స్ని కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేసుకుంటారంటే ఇలా కాపీ చేసుకోవాలి. ఇలా మీరు కాపీ చేసుకొని నోట్స్ని ఓకే
వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో మీరు దీన్ని పేస్ట్ చేయండి. ఓకే, సో ఇలా పేస్ట్ చేసుకుంటే అద్భుతమైన డాక్యుమెంట్ రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు కావాల్సిన వేలో మీరు సో ఇక్కడ దీన్ని అండర్లైన్ కావాలంటే అండర్లైన్ చేసుకోండి, హైలైట్ కావాలంటే హైలైట్ చేసుకోండి. ఓకే, సో చక్కగా మీరు హైలైట్ చేసుకొని అండర్లైన్ చేసుకొని డాక్యుమెంట్ని మీరు రెడీ చేసుకోవాలి. రియల్ టైంలో డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎస్ఏపి కన్సల్టెంట్ డ్యూటీ. ఓకే, ఈ డాక్యుమెంట్ మీకు నేను చార్ట్లో ఇస్తున్నాను. దీనికి కాపీ పేస్ట్ చేసుకొని నేను సేవ్ చేసుకొని ఈరోజు డేట్ మీద సపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి సేవ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా ఎవ్రీవన్? ఓకేనా? సో దీనికి సంబంధించిన రికార్డు వీడియో మీకు ఇక్కడ చార్ట్లో ఇస్తాం. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ టైం పడుతుంది. సో అది రికార్డు వీడియో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజుకి ఇచ్చిన క్లాస్ వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ అయిపోవాలి. ఓకేనా? సో కాబట్టి సో ఇది మనకి పాయింట్ అనమాట. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే గ్రూప్లో చూడండి, అడ్మిన్స్ రిమూవ్ చేస్తున్నారు. డేటా మొత్తం పోతుంది మళ్ళీ రిమూవ్ చేస్తే. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉన్నాను, మళ్ళీ ఇస్తున్నాను. ఈ పేమెంట్ నెంబర్కి మాత్రమే పేమెంట్ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చార్ట్లో ఎప్పటికప్పుడు ఇస్తున్నాం మనం. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకి అన్ని చార్ట్లోనే ఉన్నాయి. సో చార్ట్లోనే చెక్ చేసుకోండి. ఓకే, సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, అండ్ టుడే క్లాస్ సంబంధించిన రికార్డు వీడియో మీకు చార్ట్లోనే ఒక 10 మినిట్స్ లోపల వస్తుంది అనమాట. ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.